రీసెంట్గా నేను ఆ రోజు ర్యాండమ్గా టీవీలో శ్రీను వాసంతి లక్ష్మి అనే సినిమా చూశాను. అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు పార్ట్లుగా చూసినట్టు గుర్తుంది, కానీ అసలు ఎప్పుడు కూడా ఈ సినిమాని పూర్తిగా చూడలేదు. సో కొత్తగా ఇప్పుడు టీవీలో చూసేటప్పుడు సినిమాలో మెలో డ్రామా ఎక్కువైనా కానీ సిన్సియర్గా ఎమోషనల్గా చాలా బాగా తీశారో అనిపించింది. ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఇంట్రెస్టింగ్గా ఒరిజినల్ మలయాళం సినిమా కనిపించింది. అంటే పేరుకి రీమేకే కానీ సిన్సియర్గా కథలోని సోల్ని చెడగొట్టకుండా బాగా తీశారని చెప్పొచ్చు. సో ఇలాంటి అండర్ రేటెడ్ రీమేక్స్ తెలుగులో ఇంకా చాలా ఉన్నాయి. ర్యాండమ్గా టీవీలోనో ఇంటర్నెట్లోనో చూసి అందులో యాక్టర్ల ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయొచ్చు అనే సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం, అది పర్టికులర్ ఆర్డర్ లేకుండా. బై ద వే, ఈ లిస్ట్లో నేను మిస్ అయిన మీకు బాగా నచ్చిన అండర్ రేటెడ్ రీమేక్స్ని కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. 10 యాక్టర్స్ అండ్ అండర్ రేటెడ్ తెలుగు రీమేక్స్ వి షుడ్ అప్రిషియేట్ మోర్. ముందుగా నెంబర్ 1, రాజశేఖర్స్ శేషు. యాక్చువల్గా రాజశేఖర్ గారు రీమేక్స్ చేయడంలో ఒక యూనిక్ స్ట్రాటజీని ఫాలో అయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఆయన క్రిటికల్గా ఎక్లెయిమ్ వచ్చిన సినిమాలని, ఛాలెంజింగ్గా ఉండే క్యారెక్టర్లని సెలెక్ట్ చేసుకుని రీమేక్ చేశారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బాలా తమిళ్లో తీసిన ట్రెండ్ సెట్టింగ్ మూవీ సేతు. యాక్చువల్గా విక్రమ్ చేసిన పర్ఫార్మెన్స్ని మళ్ళీ రీక్రియేట్ చేయడం అనేది చాలా కష్టం, కానీ రాజశేఖర్ గారు అయితే ఆనెస్ట్గా తెలుగులో శేషు సినిమాలో బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే ఆడియన్స్కి గుండె బరువెక్కినటువంటి ఫీలింగ్ వస్తుంది. నా చిన్నప్పుడు టీవీలో శేషు ప్రోమోలు చూసి ఏదో ఒక హాంటింగ్ ఫీలింగ్ వచ్చేది. మేబీ ట్రాజిక్ ఎండింగ్ వల్ల ఏమో తెలీదు, తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. బట్ శేషు మాత్రం ఒక ఫెయిత్ఫుల్ అండ్ ఆనెస్ట్ రీమేక్ అని చెప్పాలి. నిజానికి ఇది ఒక్కటే కాదు, రాజశేఖర్ గారు ఉపేంద్ర గారితో ఓం అనే కన్నడ సినిమాని, అలాగే రీసెంట్ టైమ్స్లో విజయ్ సేతుపతి సూదుక్కవుంని, మలయాళం నుండి జోజు జార్జ్ చేసిన జోసెఫ్ అనే సినిమాని కూడా రీమేక్ చేశారు. ఇవేం పెద్దగా హిట్ అవ్వలేదు, కానీ రాజశేఖర్ గారిలో ఉన్న ఇలాంటి యూనిక్ టేస్ట్ని మనం అప్రిషియేట్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 2, రవితేజస్ నా ఆటోగ్రాఫ్. ఒకటి ఇది ఇలాంటి ఆడితే ఇంకా కొంచెం డిఫరెంట్ అటెంప్ట్ చేయొచ్చు అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది కదా. ఆటోగ్రాఫ్ లాంటి, నేనింతే ఇలాంటి సినిమాలు, ఇలాంటి సినిమా ఆడితే ఇంకేనా కొత్తగా ట్రై చేయవచ్చు కదా అనిపిస్తుంది. నాకు తెలుసు ఇది మోస్ట్ ప్రిడిక్టబుల్ చాయిస్ అని. నిజానికి నా ఆటోగ్రాఫ్ సినిమా కమర్షియల్గా ఫెయిల్ అవడం అనేది రవితేజ్ గారి కెరీర్కే కాదు తెలుగు సినిమాకి కూడా నష్టాన్ని ఇచ్చింది. ఎందుకంటే హార్ట్ టచింగ్ మెలంకాలిక్ మూడ్ ఉండే సినిమాలు జనాలు చూడరేమో అనేటువంటి అనుమానం పెరిగిపోయింది. ఇదే కాదు, తర్వాత రవితేజ్ గారు చేసిన శంభో శివశంభో సినిమా కూడా మంచి సినిమానే, కానీ ఆడలేదు. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సినిమాలు ఫెయిల్ అయిన తర్వాత రవితేజ గారు రీమేక్స్ కానీ ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కానీ చేయలేదు. ఆయన చాలాసార్లు ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, నా ఆటోగ్రాఫ్, శంభో శివశంభో ఈ రెండు ఆడుంటే వేరేలా ఉండేది అని. ఎందుకంటే పర్ఫార్మెన్స్ పరంగా రవితేజ గారిలో ఉన్నటువంటి ఒక సీరియస్ యాంగిల్ని ఈ 2 సినిమాలు ఎక్స్ప్లోర్ చేశాయి. అఫ్కోర్స్ మన తెలుగు స్ట్రైట్ సినిమాల్లో తీసుకుంటే నేనింతే కూడా యాక్టింగ్ పరంగా సిన్సియర్ అటెంప్టే. ఏదేమైనా కానీ ఒకవేళ ఇవన్నీ ఆడుంటే ఆయన కామెడీ అండ్ యాక్షన్తో పాటు డ్రామాటిక్ యాంగిల్ని కూడా ఎక్స్ప్లోర్ చేసి ఉండేవారు. తర్వాత 3వది, వెంకీ సీను. వెంకటేష్ గారి సినిమాలో చాలా మంచి సక్సెస్ఫుల్ రీమేక్ సినిమాలు ఉన్నాయి. తెలుగులో రీమేక్స్తో కంటిన్యూస్గా సక్సెస్ చూసిన స్టార్ హీరో ఆయన. కానీ సీను మాత్రం ఎందుకో ఒక అండర్ రేటెడ్ జమ్లానే మిగిలిపోయింది. బేసిక్గా ఇది సొల్లమాలే అనే ఒక తమిళ్ సినిమాకి రీమేక్. అప్పట్లో ఉండేటువంటి అన్నెసెసరీ మెలో డ్రామా, త్యాగాలు చేయడం ఇవన్నీ ఇందులో కూడా ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు రెలవెంట్గా ఉండకపోవచ్చు, కాకపోతే శ్రీను సినిమాలో మనం అప్రిషియేట్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. నాకు తెలిసి ఈ సీను సినిమా ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అదే సంవత్సరం రాజా అనే సినిమా కూడా రావడం. ఇది కూడా ఒక తమిళ్ సినిమాకి రీమేకే. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే రాజా అండ్ సీను 2 సినిమాల్లోనూ మెలో డ్రామా అనేది కామన్గా ఉంటుంది. కాకపోతే ఆ సినిమాలో సౌందర్య గారి పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, అలాగే క్లైమాక్స్ కూడా హ్యాపీ ఎండింగే. కానీ సీను సినిమాకి వచ్చేసరికి ఈ అనవసరంగా సాక్రిఫైస్లు చేయడం, నెగిటివ్ ఎండింగ్ ఉండడం, అలాగే అన్కండిషనల్ లవ్ అనేది అన్రియలిస్టిక్గా పోర్ట్రే చేయడం వల్లేమో సీను సినిమా రాజా రేంజ్లో ఆడలేదు. కానీ తర్వాత టీవీల్లో మాత్రం బాగా పాపులర్ అయింది ఈ సినిమా. ముఖ్యంగా సీను సినిమాలో మణిశర్మ గారి పాటలు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. కుదిరితే ఒకసారి సీను పాటలు వినండి, ఖచ్చితంగా మీరు 90s నోస్టాల్జియాలోకి వెళ్ళిపోతారు. నెక్స్ట్, స్టార్టింగ్లో మెన్షన్ చేసిన శ్రీను వాసంతి లక్ష్మి గురించి మాట్లాడుకుందాం. ఇది మలయాళంలో కళాభవన్ మణి చేసిన సినిమాకి రీమేక్. దీన్నే తమిళ్లో విక్రమ్ కాశీ అనే పేరుతో రీమేక్ చేశారు. మీరు గమనిస్తే మలయాళం అండ్ తమిళ్ ఈ 2 వెర్షన్స్లోనూ యాక్టింగ్ పరంగా ఇద్దరు చాలా స్కిల్ ఉన్నోళ్ళు. తెలుగులో ఆ మీటర్ని మ్యాచ్ చేయడం చాలా కష్టం, కానీ ఆర్పి పట్నాయక్ గారు చాలా సిన్సియర్గా, హార్ట్ఫుల్గా ఈ క్యారెక్టర్ని పోర్ట్రే చేశారు. ఒకసారి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. కళ్ళు లేని ఒక విలేజ్ సింగర్ లాగా ఫిజికల్ అండ్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ని బ్యూటిఫుల్గా పుల్ ఆఫ్ చేశారు. అప్పట్లో సినిమా కాబట్టి టోన్ పరంగా కొద్దిగా సెంటిమెంట్ ఓవర్ అనిపించవచ్చు, కానీ జస్ట్ ఒక సిన్సియర్ స్టోరీ టెల్లింగ్ అటెంప్ట్లా చూస్తే శ్రీను వాసంతి లక్ష్మి ఖచ్చితంగా ఒక హార్ట్ టచింగ్ సినిమా అవుతుంది. ఇప్పటిదాకా చూడకపోతే కనుక మీరు ఎప్పుడైనా టీవీలో వచ్చినప్పుడు ట్రై చేయండి, ఆ ఎఫర్ట్ని మీరు అప్రిషియేట్ చేయకుండా ఉండలేరు. తర్వాత నెంబర్ 5, అల్లరి నరేష్ నేను.
యాక్చువల్గా అల్లరి నరేష్ యాక్టింగ్ క్యాపబిలిటీ ఏంటో మనకి ఆల్రెడీ తెలుసు. గమ్యం, శంభో శివశంభో, నాంది లాంటి మూవీస్లో నరేష్ పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. కానీ ఆయన తన కెరీర్ స్టార్టింగ్లోనే వీటన్నిటికంటే మోస్ట్ ఛాలెంజింగ్ రోల్ నేను అనే సినిమాలో చేశారు. ఈ నేను మూవీ సెల్వరాఘవన్ డైరెక్ట్ చేసిన కాదల్ కొండేన్ అనే తమిళ్ మూవీకి రీమేక్. అక్కడ తమిళ్లో ధనుష్ లీడ్ రోల్ చేశారు. కంపేర్ చేయట్లేదు కానీ నరేష్ ఆల్మోస్ట్ ధనుష్ పర్ఫార్మెన్స్ని మ్యాచ్ చేశారనే చెప్పాలి. అబ్సెసివ్గా ఒక అమ్మాయిని లవ్ చేసే ఒక ప్యూర్ హార్టెడ్ పర్సన్ క్యారెక్టర్లో నరేష్ గారి పర్ఫార్మెన్స్ డిస్టర్బింగ్గా ఉంటుంది. సైకలాజికల్గా డిస్టర్బ్ అయిన క్యారెక్టర్ కాబట్టి యాక్టింగ్లో ఆ లేయర్స్ని చూపించడం చాలా కష్టం. కానీ నరేష్ గారి పర్ఫార్మెన్స్ మనకి అన్కంఫర్టబుల్గా అనిపించినా సరే అట్ ద సేమ్ టైం హార్ట్కి టచ్ అవుతుంది. సో ఈ నేను సినిమా మాత్రం నరేష్ కెరీర్లో మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ అని చెప్పాలి. తర్వాత 6వది శ్రీకాంత్ నిన్నే ప్రేమిస్తా. ఈ సినిమా నీ వరువై అన్న అనే తమిళ సినిమాకి రీమేక్. అక్కడ అజిత్ చేసిన రోల్ని తెలుగులో శ్రీకాంత్ ప్లే చేశారు. పార్థిబన్ చేసిన ఫ్లాష్ బ్యాక్ క్యారెక్టర్ని నాగార్జున ప్లే చేశారు. యాక్చువల్గా అప్పట్లో సూపర్ గుడ్ ఫిల్మ్స్ వాళ్ళు తమిళ్ అండ్ తెలుగు 2 లాంగ్వేజెస్లోనూ సైమల్టేనియస్గా రీమేక్ సినిమాలు చేస్తూ ఉండేవాళ్ళు. సో ఆ ప్రొడక్షన్ హౌస్ మార్క్, మెలో డ్రామా, మంచి మ్యూజిక్, సపరేట్ కామెడీ ట్రాక్స్ ఇవన్నీ ఈ సినిమాలో కూడా ఉంటాయి. కాకపోతే లవ్ స్టోరీలోని కోర్ ఐడియా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. త్రివిక్రమ్ డైలాగ్స్, ఎస్ఏ రాజ్ కుమార్ సాంగ్స్, రాజేంద్ర ప్రసాద్ గారి కామెడీ టైమింగ్, సౌందర్య గారి పర్ఫార్మెన్స్ ఇవన్నీ అప్పట్లో టీవీలో చూసేటప్పుడు చాలా బాగా కనెక్ట్ అయ్యేవి. సో రీవాచ్ వాల్యూ తక్కువ ఉన్నా కానీ శ్రీకాంత్ గారి కెరీర్లో ఈ రీమేక్కి సపరేట్ ప్లేస్ ఉంటుంది. తర్వాత 7 నాగార్జున చంద్రలేఖ. ప్రియదర్శన్ మలయాళంలో తీసిన సినిమాని కృష్ణవంశీ గారు తెలుగులో రీమేక్ చేశారు. మనందరికీ తెలుసు కృష్ణవంశీ గారి ఫ్యామిలీ రామ్ కామ్స్ ఎలా ఉంటాయో. సో చంద్రలేఖ కూడా అదే జోన్లో ఉంటుంది. ఎక్కువ మంది క్యారెక్టర్లు ఉండేటువంటి ఒక ఆన్జంబుల్ డ్రామాలా అనిపిస్తుంది. అయితే ఇందులో రమ్యకృష్ణ గారు అండ్ నాగార్జున గారి పర్ఫార్మెన్స్ బాగుంటుంది. స్లాప్స్టిక్ కామెడీ ప్లస్ ఫ్యామిలీ డ్రామాలో ఉండే ఈ సినిమా అప్పట్లో థియేటర్స్లో హిట్ అవ్వలేదు, కానీ టెలివిజన్లో బాగానే పర్ఫామ్ చేసింది. కృష్ణవంశీ గారి సినిమాల్లో బోర్ కొట్టించకుండా ఎంటర్టైనింగ్గా ఉండేటువంటి ఒక మంచి అండర్ రేటెడ్ సినిమా ఈ చంద్రలేఖ. నెక్స్ట్ నెంబర్ 8 వేణు కళ్యాణ్ రాముడు. యాక్చువల్గా వేణు గారు ఆయన కెరీర్లో కొన్ని మంచి మల్టీ స్టారర్ రీమేక్ సినిమాలు చేశారు. హనుమాన్ జంక్షన్, పెల్లాం ఊరెళ్తే లాంటి మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ఈ 2 సినిమాలకి రీవాచ్ వాల్యూ అయితే బేవత్సంగా ఉంటుంది. ఇప్పటికీ హనుమాన్ జంక్షన్ అండ్ పెల్లాం ఊరెళ్తే సినిమాల్లో కామెడీ ట్రాక్లు కడుపుబ్బ నవ్విస్తాయి. అయితే ఆయన కెరీర్లో పెద్దగా వర్కౌట్ అవ్వని రీమేక్స్ అంటే కళ్యాణ్ రాముడు అండ్ చెప్పవే చిరుగాలి. ఇందులో ఒకటి మలయాళం మూవీ రీమేక్ అయితే రెండోది తమిళ్ మూవీ రీమేక్. టీవీలో చూసేటప్పుడు 2 సినిమాలు కామెడీ పరంగా ఫుల్ సాటిస్ఫై చేస్తాయి. కళ్యాణ్ రాముడు సినిమాలో ఎంఎస్ నారాయణ అండ్ సునీల్ కామెడీ ట్రాక్స్ బాగుంటాయి. అలాగే చెప్పవే చిరుగాలి మూవీలో కూడా సునీల్తో కొన్ని సీన్లు ఎంటర్టైనింగ్ ఉంటాయి. సో వేణుగారు చేసిన ఈ 2 మూవీస్ కూడా టీవీలో రీవిజిట్ చేసే వర్తున్న మూవీసే. నెక్స్ట్ 9 సుమంత్ క్లాస్మేట్స్. యాక్చువల్గా ఇదొక ఆన్జంబుల్ కాస్ట్ సినిమా. సుమంత్తో పాటు శర్వానంద్, సునీల్, కమిలిని ముఖర్జీ వీళ్ళందరి క్యారెక్టర్లకి కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. బేసిక్గా స్టోరీ అయితే ఒక కాలేజ్ స్టూడెంట్స్ రీయూనియన్ చుట్టూ తిరుగుతుంది. మల్లీశ్వరి, మన్మధుడు లాంటి సినిమాలు తీసిన విజయ్ భాస్కర్ గారు ఈ సినిమాని తెలుగులో డైరెక్ట్ చేశారు. ఒరిజినల్ మూవీని మలయాళంలో పృథ్వీరాజ్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ స్టోరీ అయితే కాదు, అక్కడక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫీల్ గుడ్ స్టోరీయే కానీ స్క్రీన్ ప్లే అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చాలామంది యాక్చువల్గా ఈ సినిమాని మిస్ అయి ఉంటారు, కానీ ఒకసారి కుదిరితే చూడండి. స్టార్టింగ్ నుండి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్తో హుక్ చేసేటువంటి సినిమా ఈ క్లాస్మేట్స్. దీంతోపాటు సుమంత్ ఆయన కెరీర్లో వికీ డోనర్ని నరుడా డోనర్డా అని, కన్నడలోని కవల్దారి సినిమాని కపటదారి అని కూడా రీమేక్ చేశారు. ఫైనల్గా నెంబర్ 10 చిరంజీవిస్ స్నేహం కోసం. ఏఎం రత్నం ప్రొడక్షన్ తమిళ్లో తీసిన నట్పుకగా సినిమాకి తెలుగు రీమేకే ఈ స్నేహం కోసం. తమిళ్లో ఈ మూవీ పెద్ద హిట్ అయింది. తెలుగు వర్షన్ అయితే వికీపీడియాలో హిట్ అని ఉంది, కానీ ఎందుకో చిరు గారి కెరీర్లో పెద్దగా సెలబ్రేట్ చేయరేమో అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఈ సినిమాలో చిరంజీవి గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ముఖ్యంగా ఆయన ఓల్డ్ మ్యాన్ క్యారెక్టర్లో పండించిన సెంటిమెంట్ కానీ, విజయ్ కుమార్తో ఫ్రెండ్షిప్ అండ్ బాండింగ్ని చూపించిన విధానం కానీ చాలా టచింగ్ అనిపిస్తాయి. అలాగే నిర్మలమ్మ గారితో కొన్ని కాంబినేషన్ సీన్స్ ఉంటాయి, ఇప్పటికీ ఎన్నిసార్లు చూసినా సరే బోర్ కొట్టవు. సో బేసిక్గా చిరు కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యామిలీ డ్రామా ఈ స్నేహం కోసం సినిమా. సో మూవీ లవర్స్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ అండర్ రేటెడ్ రీమేక్ సినిమాలు ఏంటో కింద డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.